సార్, ఏదైతే ఈ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓటుకి 10,000 కూడా ఇస్తున్నారట, చాలా చోట్ల ఓటుకి 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఒక కార్పొరేటర్ మున్సిపల్ ఎన్నికలకు 2 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అంటారా? ఏముంది, కార్పొరేటర్కి ఏంది, సర్పంచ్ కూడా కోట్లు ఖర్చు పెడుతున్నారు, వార్డు మెంబర్కే లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే అడ్డగోలుగా అన్ని రకాలుగా అక్రమాలతో సంపాదించిన డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది. ఈవెన్ న్యాయంగా సంపాదించినైనా రియల్ ఎస్టేట్ బాగా పెరిగాక అనూహ్యంగా ఆస్తుల ధరలు పెరిగాయి. అందువల్ల ఇక కావాల్సింది పొలిటికల్ స్టేటస్. దేశంలో రాజకీయ స్టేటస్ అన్ని రకాల స్టేటస్ కన్నా ప్రజాస్వామ్యంలో పవర్ఫుల్ స్టేటస్. దానికి తోడు రాజకీయాలకు వ్యాపారానికి దగ్గర సంబంధం. పాలిటిక్స్ ఉంటే కాంట్రాక్ట్లు వస్తాయి, పాలిటిక్స్ ఉంటే పనులు అవుతాయి, పాలిటిక్స్ ఉంటే పైరవీలు అవుతాయి, పాలిటిక్స్ ఉంటే నాయకత్వం అవుతుంది. అందువల్ల ఒకసారి డబ్బు సంపాదించిన వారికి రాజకీయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అందుకే దేశంలో కుబేరులు, సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఇలా అందరూ కూడా రాజకీయాలు ఎందుకు ఆసక్తి చూపుతున్నారు. సో రాజకీయాల్లో ఆసక్తి చూపడానికి కారణం అదే. ఎందుకంటే రాజకీయాలు గివ్స్ దట్ పవర్ కదా. సో మనీతో రాని పవర్, గ్లామర్తో రాని పవర్, వెల్త్తో రాని పవర్, అన్ని దేనితోనూ రాని పవర్ పాలిటిక్స్తో వస్తుంది. సో అందువల్ల పాలిటిక్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. అందుకొరకు ఎంతైనా ఖర్చు పెడతానికి సిద్ధపడుతున్నాను. నిజంగా కార్పొరేటర్ 2 కోట్లు ఖర్చు పెట్టాక 5 ఏళ్ల కాలంలో 2 కోట్లు సంపాదించగలరా అన్నది కూడా అనుమానాస్పదమే. అంత సులభం కూడా కాదు 2 కోట్లు సంపాదించడం. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యేగా 10 కోట్లు ఖర్చు పెట్టాడు అంటే మళ్ళీ ఏదన్నా 10 కోట్లు సంపాదించే అవకాశం ఉంటుందేమో, కానీ కార్పొరేటర్గా 2 కోట్లు సంపాదించి, అందులో చిన్న చిన్న టౌన్స్లో కార్పొరేటర్గా 2 కోట్లు సంపాదిస్తే ఆ 2 కోట్లు తిరిగి రాబట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లకు మళ్ళీ 2 కోట్లు వెనకేసుకోవడం కూడా అంత సులభం కాదు. అయినా పెడుతున్నారంటే పాలిటిక్స్ పైన, పవర్ పైన అంత క్రేజీ పెరిగింది.